హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్లో చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఒక చేప తీసుకున్నామండి. దీన్నైతే పులుసు కోసం తీసుకున్నాము. కొన్ని ముక్కలు మాత్రం ఇట్లా ఫ్రై కోసం తీసి పెట్టుకున్నామన్నమాట. మేము ఫిష్ ఈవిడ దగ్గరే తీసుకుంటామండి, ఇంకెక్కడా తీసుకోము. ఇంటికి వస్తారు, ఇట్లా బాగా చేసి ఇచ్చి మనకి అంతా క్లీన్ చేసి ఇచ్చి మరీ వెళ్తారనమాట. సో మేము కొంత పులుసు పెట్టేసుకున్నాము, మిగతా ఈ 5 పీసెస్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను. దీన్నైతే సాల్ట్ వేసేసి చక్కగా వాష్ చేసేసుకున్నానండి. నీసు వాసన అదే రాకుండా నేను వాష్ చేసేసి ఇట్లా పెట్టేసుకున్నాను. దీన్నైతే మనం మసాలాలు అవి పట్టిద్దాము. మరి దానికోసం అయితే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటానో అవి ఏంటో ఎలా యూస్ చేస్తామో అనేది మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, ఇంకా 1 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. మిరియాలు చేపల ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఎవరైనా ఎప్పుడు వేయని వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి వేసి చూడండి, టేస్ట్ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ఒక ఆనియన్ని ఇట్లా కట్ చేసి వేసేసుకున్నాను, ఇంకా ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ కావాలంటే చాలా తక్కువ వేసుకోండి, ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కలిపి చూపిస్తున్నాను. దానికోసం అయితే 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ కారం తీసుకున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కారం ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను మిరియాలు అన్నీ వేశాను కాబట్టి నేను 1 స్పూనే యాడ్ చేసుకున్నాను. ఇంకా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసేసి 1/2 లెమన్ని ఇట్లా స్క్వీజ్ చేసేసుకొని దీన్ని అంతటిని మిక్స్ చేసేసుకోవాలి. నేను 1/2 లెమన్ తీసుకున్నానండి. మీకు ఇంకా పుల్లగా కావాలి అంటే ఫుల్ లెమన్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 1/2 లెమన్ తీసుకొని ఇట్లా స్క్వీజ్ చేసేసుకున్నాను. దీన్ని అంతటిని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి బాగా. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మనం ఈ పేస్ట్ టేస్ట్ చేసామంటే మనకి తెలుస్తుందన్నమాట, సాల్ట్ ఇంకా కారం సరిపోయిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. మీకు ఓకే అనుకుంటే ఓకే, లేదు ఇంకేమన్నా చాలేదనిపిస్తే మీరు ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కొంచెం చాలేదనిపించిందండి, దానికోసం నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి. దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఈ మసాలానంతా చేపలకి బాగా పట్టించేయాలి. సో ఇప్పుడైతే నేను చేపలకి పట్టించేస్తున్నాను చూడండి. ఈ మసాలాని ఫిష్కి అంతా ఇట్లా అప్లై చేసేయాలి, ముందు వెనుక అంతా పూసేసి మనం ఒక 2 అవర్స్ మాత్రం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. మనకి 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవడం కుదరదు అనిపిస్తే మనం ఒక 1/2 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది. చూసారా, నేనైతే ఇట్లా మసాలా అంతా చేపలకి అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఒక 2 అవర్స్ పాటు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఫిష్ ఫ్రై బాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కావలసిన వరకు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే డీప్ ఫ్రై కోసం వేయట్లేదండి, నేను షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఫిషెస్ని ఇట్లాగా వదిలేయాలన్నమాట. ఇలా చేపలన్నింటినీ వేసేసి మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. నేను 4 పీసెస్ ఇట్లా వేసేసాను. వీటిని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు ఇట్లా టర్న్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుందండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ని ఏది మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా అట్లాగే వేయండి. మీకు ఫిష్ ఫ్రై కూడా చాలా పర్ఫెక్ట్గా సేమ్ అలాగే వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి మంచి గోల్డెన్ కలర్లోకి ఇట్లా డార్క్ షేడ్లోకి రావాలన్నమాట. అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి.
మనకి ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. మన ఇంటికి తెచ్చిస్తారు అని చెప్పాను కదా ఒక ఆవిడ. చాలా మంచి ఫిషెస్ తెచ్చిస్తుంది, ఫ్రెష్గా ఉండేవే తెస్తుందనమాట. సో మేము అందుకే ఆవిడ దగ్గర మాత్రమే తీసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ కలర్ షేడ్లోకి వస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు ఫిషెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఈ ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నాకు మా ఇంట్లో వాళ్ళకి ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మంచిగా కుక్ అయింది. చూసారు కదా ఎలా కనిపిస్తుందో, చాలా బాగుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి.